హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఐస్ అకాడమీ. సో డిప్లొమాకి సంబంధించి ఎగ్జామ్స్ C16 C20కి మనకు 23rd నుంచి అయితే ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి కదా. సో దానికి సంబంధించి ఒకసారి అయితే మనం చూద్దాం. ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అయితే మనం చూద్దాం ఏ విధంగా ఇస్తున్నాడు. సో ఏదైతే మనం ప్రిపేర్ అవుతున్నామో ఆ ప్యాటర్న్ కరెక్టా లేదా అనేది కూడా మనం ఈ వీడియోలో చెక్ చేసుకుందాం. ఓకే, సో C16 తీసుకున్నా, 20 తీసుకున్నా, 23 తీసుకున్నా ఆల్మోస్ట్ ఆల్ మనకి M1 సబ్జెక్ట్ కామన్ కాబట్టి, సో M1 సబ్జెక్ట్తో పాటు సిలబస్ కూడా కామన్ కాబట్టి ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఈ ముగ్గురు కూడా ఇది యూస్ఫుల్ అయితే అవుతుంది వీడియో. ఓకే, యూనిట్స్ తీసుకుంటే మనకు టోటల్గా 5 యూనిట్స్ ఉన్నాయి. ఆల్జిబ్రా ఒకటి, ట్రిగ్నామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ, డిఫరెన్షియల్ క్యాలిక్యులస్, అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్. ఓకే కదా. సో దీంట్లో మనం ఇంటర్నల్గా టాపిక్ వైజ్గా పోతే ఇంకా సో మనకి ఫస్ట్ టాపిక్ ఏముంది, ఫస్ట్ ఆల్జిబ్రా అనే టాపిక్ తీసుకుంటే ఆల్జిబ్రాలో మనకు ఫంక్షన్స్ అనే టాపిక్ ఒకటి ఇంపార్టెంట్, తర్వాత పార్షియల్ ఫ్రాక్షన్స్ ఇంపార్టెంట్. ఇవి రెండు కూడా డెడ్ ఈజీ టాపిక్స్, అంటే మనం ఖచ్చితంగా ఇవి రెండు కూడా చదువుకోవాల్సిందే. దీని గురించి మనం డిస్కస్ చేసినాం. ఫంక్షన్స్ పైన ఉన్న ప్రాబ్లమ్స్ అంటే డొమైన్ కానీ, రేంజ్ కానీ, ఇన్వర్స్ కానీ, ఇక్కడ మనకు వచ్చే టాపిక్స్ మనం డిస్కస్ చేసినా గుర్తుందా? ఒకటి మనకి ఏమడగచ్చు, డొమైన్ అడుగుతాడు, లేదా రేంజ్ అడుగుతాడు, రేంజ్లో మ్యాక్సిమం రేంజ్ అడుగుతాడు, లేదా మినిమం రేంజ్ అడుగుతాడు, మిస్ అయితే ఇన్వర్స్ ఫంక్షన్ అడుగుతాడు. ఇంతే మనకున్న కేసెస్ దీంట్లో. నెక్స్ట్ పార్షియల్ ఫ్రాక్షన్ తీసుకున్నాం అనుకోండి. పార్షియల్ ఫ్రాక్షన్స్లో మనకు మనకి 1/(x-2) లేదా x-3 ఇట్లా 2 ఫ్యాక్టర్స్ ఉండే క్వశ్చన్ అడగచ్చు, లేదా 3 ఫ్యాక్టర్స్ ఉండే క్వశ్చన్ అడగచ్చు. న్యూమరేటర్లో 1 ఉండొచ్చు, లేదా వేరే వాల్యూస్ ఉండొచ్చు. క్వశ్చన్ ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా, ఏ మోడల్లో ఉన్నా, ఏ ఫ్రాక్షన్లో ఉన్నా, సో మనం మాత్రం చేసే ప్రొసీజర్ ఒకటే ఒక ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి మనం నేర్చుకునేటప్పుడు దీనికి డిఫరెంట్ నేమింగ్స్ అయితే ఇవ్వం. ఎందుకు? ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా పార్షియల్ ఫ్రాక్షన్స్లో మనం చేసే మెథడ్ ఒకటే విధంగానే ఉంటుంది. ప్రీవియస్ వీడియోలో మీరు చూడొచ్చు, లేదా మన టెలిగ్రామ్లో మీరు జాయిన్ అంటే అక్కడ కూడా మీకు లింక్స్ అయితే వచ్చి ఉంటాయి కదా. సో మీరు అక్కడ కూడా చూడొచ్చు, ఒకటే ప్యాటర్న్లో ఉంటాయి. అంటే మీరు ఫంక్షన్స్కి సంబంధించి కానీ, లేదా పార్షియల్ ఫ్రాక్షన్ సంబంధించి కానీ ఎటువంటి క్వశ్చన్ని కూడా ఎగ్జామ్లో మిస్ చేయరు. సో మనకి ఇక్కడ నుంచి 3 మార్క్స్, ఇక్కడ నుంచి 3 మార్క్స్ ఖచ్చితంగా రావాల్సిందే. అంటే 6 మార్క్స్ పక్కా మనకి ఇక్కడికి. ఎందుకంటే మనం ఇవి రెండు నేర్చుకున్నాం, ఎక్కువ లేదు. పార్షియల్ ఫ్రాక్షన్లో ఒక 2-3 వీడియోస్ ఉంటాయి, ఫంక్షన్స్లో ఒకటే ఒక వీడియో ఉంటుంది. అది క్లియర్గా ఉంది మనకి, సింపుల్ అండ్ షార్ట్ వేలో క్లియర్గా ఉంది. కాబట్టి ఈ రెండు వీడియోస్ చూసినా కూడా మీరు ఎటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ తీసుకున్నా మనం సాల్వ్ చేయగలుగుతాము. అదేవిధంగా ఇప్పుడు వచ్చే క్వశ్చన్ పేపర్ని కూడా మనం 100% సాల్వ్ చేయొచ్చు ఈ రెండు వీడియోస్ చూస్తే. క్లియర్? అంటే మనకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఇక్కడికి? 6 మార్క్స్ వచ్చినట్లు కన్ఫామ్గా. సరే, నెక్స్ట్ మనం ఏం చదువుకోవాలి దీంతో పాటు? నెక్స్ట్ ఏముంది మనకు? నెక్స్ట్ టాపిక్ ఏముంది? ట్రిగ్నామెట్రీ. సో ట్రిగ్నామెట్రీ కంటే ముందు మన ఆల్జిబ్రా, ఒక నిమిషం, మనం టెక్స్ట్ బుక్ సిలబస్ ప్రకారం చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది, లేదంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఆల్జిబ్రాలో మనము పార్షియల్ ఫ్రాక్షన్స్ క్లియర్గా నేర్చుకున్నాము. అంటే సిలబస్ కాపీ ప్రకారం చూస్తే మీకు వెయిటేజ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మనం ఫంక్షన్స్ చూసుకున్నాము. ఫంక్షన్స్లో 3 టైప్స్ వస్తాయి అనుకున్నాం, అవి మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. తర్వాత ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్రాక్షన్స్ కూడా మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, ఇది కూడా మనం డిస్కస్ చేసినాము ఇప్పుడే. తర్వాత మ్యాట్రిక్స్లో మనం తీసుకుంటే, మ్యాట్రిక్స్లో కూడా వీడియోస్ ఉన్నాయి, ఒక 4-5 వీడియోస్ ఉన్నాయి మ్యాట్రిక్స్లో తీసుకుంటే కనుక. సో ఈ 4-5 వీడియోస్ తీసుకుంటే కనుక మీరు మ్యాట్రిక్స్లో ఎటువంటి క్వశ్చన్ కూడా మనకు మిస్ కాదు, కంప్లీట్గా కవర్ అవుతాయి. అంటే ఫంక్షన్స్ నుంచి 3 మార్క్స్, పార్షియల్ ఫ్రాక్షన్ నుంచి 3 మార్క్స్, మ్యాట్రిక్స్ నుంచి 16 మార్క్స్. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనకు మిస్ అయ్యే ఛాన్సే లేదు. సో ఈ ఏరియా నుంచి మనం కన్ఫామా? సో పక్కానా? ఇది కరెక్ట్, పక్కా మార్క్స్ తెచ్చుకోవచ్చు ఇక్కడ నుంచి కదా. క్లియర్ కదా? ఇది టాపిక్ అయిపోయింది, ఆల్రెడీ వీడియోస్ కూడా ఉన్నాయి, కంప్లీట్ టాపిక్ వీడియోస్ ఉన్నాయి. నెక్స్ట్ మనం ఏమనుకున్నాం? ట్రిగ్నామెట్రీ అనుకున్నాం. ట్రిగ్నామెట్రీలో కూడా మీకు క్లియర్గా చెప్పిన, ఓన్లీ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ వచ్చేంత వరకు మాత్రమే చదవండి, వేరేవేం చదవద్దు. అంటే ఏం చదవాలా? ట్రిగ్నామెట్రిక్ రేషియోస్, కాంపౌండ్ యాంగిల్స్, మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్స్ యాంగిల్స్, ట్రాన్స్ఫర్మేషన్ ఒకటి, ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ, ఈ 5 టాపిక్స్ మాత్రమే చదవాలా. ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్ కానీ, తర్వాత ప్రాపర్టీస్ కానీ చదవద్దండి. నేను చెప్తాను తర్వాత, కావాలంటే టైం ఉన్నప్పుడు మనం కాంప్లెక్స్ నెంబర్స్ గురించి చదువుదాం, అది కొంచెం ఈజీనే, కానీ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే వద్దు. ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీరు చూద్దరు. సో ఈ 5 టాపిక్స్ చాలు. ఈ 5 టాపిక్స్ ఉన్నాయా సార్ మన ఛానల్లో అంటే, ఆల్రెడీ మనం దీన్ని కూడా అప్లోడ్ చేసేసాం కాబట్టి ఇవి కూడా మనం కన్ఫామ్గా ఇక్కడ నుంచి కూడా మనకు ఫుల్ మార్క్స్ వస్తాయి. సో ఇక్కడికే మనం ఖచ్చితంగా పాస్ అయిపోతాం, ఇంకా దాంట్లో డౌట్ ఏం లేదు. పాస్ అంటే 100% పాస్ అయిపోతాం, దాంట్లో క్లియర్, ఇంకా డౌట్ ఏం లేదు ఇంతవరకు. క్లియర్? నెక్స్ట్ మీరు చదవాల్సిన టాపిక్ కోఆర్డినేట్ జామెట్రీ. కోఆర్డినేట్ జామెట్రీలో స్ట్రైట్ లైన్స్, సర్కిల్స్, కోనికల్ సెక్షన్లో మనకు ఎలిప్స్, పారాబోలా, హైపర్బోలా, ఈ 3 టాపిక్స్ ఉన్నాయి. సో స్ట్రైట్ లైన్, సర్కిల్ ఈజీనా అంటే డెడ్ ఈజీ. తర్వాత కోనికల్ సెక్షన్, ఎలిప్స్, పారాబోలా, హైపర్బోలా, ఈ స్ట్రైట్ లైన్ సర్కిల్తో కంపేర్ చేస్తే ఇంకా ఈజీ. మనం క్లాస్లో విన్నప్పుడు కానీ, లేదా మీరు ఓన్గా చదివేటప్పుడు కానీ మనకి ఇవి టాపిక్స్ టఫ్గా అనిపిస్తాయి, కొంచెం కన్ఫ్యూజన్ లాగా అనిపిస్తాయి, ఫార్ములాస్ ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తాయి. తర్వాత మీరు చదువుకున్నప్పుడు ఒక టేబుల్ ఫార్మెట్లో చదువుకుంటారు, అంటే ఒక టేబుల్ లాగా ఇట్లా నేర్చుకొని ఈ టేబుల్ ప్రకారంగా నేర్చుకుంటారు ఫార్ములాస్ అన్ని. సో ఇలా చదువుకోదండి. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ టాపిక్స్ని, మన ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఈ కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించి ఈ క్లాసెస్ ఒకసారి చూడండి, చూసిన తర్వాత మీకే క్లియర్గా అర్థమవుతుంది ఎంత ఈజీ అనేది టాపిక్. ఓకే,
తర్వాత మీరు చదవాల్సిన టాపిక్ ఇవి కోఆర్డినేట్ జామెట్రీలో ఈ 5 టాపిక్స్, ఐ మీన్ ఇవి 2, దీంట్లో 3 వస్తాయి. టోటల్ 5 టాపిక్స్ కూడా చాలా ఈజియెస్ట్ టాపిక్స్ ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి. ఒక్కసారి చూడండి అంతే చాలు. ఓకే, క్లియర్. ఇది మనం థర్డ్ టాపిక్ కింద తీసుకుందాం. సో ఇంతవరకు మనకు చాలా ఈజీ, మీరు ఏం చేయాల్సిన పని లేదు, ఊరికే ఒకసారి చూసినా మీరు క్లియర్గా పాస్ అయిపోతారు. నెక్స్ట్ లిమిట్స్, తర్వాత డిఫరెన్షియేషన్, ఇవి కూడా మనకు ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం కాబట్టి ఇది 4th టాపిక్. తర్వాత ఇంకా లాస్ట్లో మీకు టైం ఉంటే కనుక మీరు చదవాల్సింది ఓన్లీ మినిమా, మ్యాక్సిమా అండ్ మినిమా టాపిక్, ఇది ఒక్కటే చదవాలి. ఇది 5th టాపిక్. సో మీకు డౌట్ వస్తూ ఉంటుంది, సార్ ఆల్మోస్ట్ అలా అన్నీ చెప్పినారు కదా మీరు చదువుకోమని చెప్పాను కదా, అట్లా అనిపిస్తుందా? లేదు, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. సో నేను ఏమంటానంటే ఫంక్షన్స్ అనే టాపిక్ తీసుకుంటే నేను జస్ట్ ఒక వీడియోలో కవర్ చేసిన. ఓకే, ఆ ఒక్క వీడియో చదివితే అక్కడ నుంచి 3 మార్క్స్ కన్ఫర్మ్. పార్షియల్ ఫ్రాక్షన్స్లో ఒక 2-3 వీడియోస్ ఉంటాయి, అంటే 3 వీడియోస్ ఉన్నాయి అనుకుందాం. సో అక్కడ నుంచి 3 మార్క్స్ కన్ఫర్మ్, అంటే స్మాల్ వీడియోస్ అన్ని కూడా. తర్వాత మ్యాట్రిక్స్ డిటర్మినెంట్స్లో కూడా ఒక 3 వీడియోస్ ఉంటాయి, అది కూడా మనకి 16 మార్క్స్ తెచ్చుకోవచ్చు అక్కడ నుంచి కూడా. క్లియర్. సో ఇవన్నీ పక్క మీరు చదవాల్సిన పని లేదు. మరి ఎలా చదవాలా? ప్యాటర్న్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు టెక్స్ట్ బుక్ తీసుకొని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి చదువుకుంటూ కూర్చుంటే మనకు టైం వేస్ట్ అవుతుంది. మనకు టైం చాలా తక్కువ ఉంది కాబట్టి మనకు టైం వేస్ట్ అవుతుంది. సో మీరు చదవాల్సింది ఏమంటే కనుక, ఓకే నేను మీకు ఇక్కడ పేపర్ పెట్టలేదా ఎగ్జామ్ ఎప్పటి నుంచి అనేది? ఓకే, 26 నుంచి ఉంది మీకు ఎగ్జామ్. ఓకే, 26th అయితే ఉంది ఎగ్జామ్. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు మనం వేరే వీడియోలో డిస్కస్ చేసాం కదా. ఓకే, ఇక్కడ చూడండి మనం ఏం చెప్పుకుంటామంటే ఇంకా మనకున్న టాపిక్స్లో ఒకసారి చూడండి, మనకున్న సిలబస్లో మీరు ఈ 3 టాపిక్స్ మనం ఒకసారి వీడియో చూస్తే సరిపోతుంది. ఓకే, మనం ఎలా చదవాలనేది డిస్కస్ చేస్తా అంటాం కదా. సో ఫస్ట్ మీరు చేయాల్సినది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ మీ నోట్స్ కానీ మీ టెస్ట్ కానీ ఇవన్నీ పక్కన పెట్టండి. ఫస్ట్ స్టెప్ మీరు ఏం చేయాలంటే ఏవైతే మన క్లాసెస్తో అంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లో క్లాసెస్ ఉన్నాయో ఈ టాపిక్ సంబంధించి అంటే M1కి సంబంధించి ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్ వైజ్గా మొత్తం అన్ని ఒకసారి అయితే చూడండి. ఓకే, సో అన్ని చూస్తే కన్ఫ్యూజ్ అవుతాం అనిపిస్తే మీరు ఫస్ట్ ఆల్జీబ్రాని కంప్లీట్ చేయండి, తర్వాత ట్రిగ్నామెట్రీని, తర్వాత ఏంటంటే కోఆర్డినేట్ జామెట్రీ, ఈ 3 టాపిక్స్ చూడండి. ఓకే, ఈ 3 టాపిక్స్ సంబంధించి మీరు చూస్తే మ్యాక్సిమం అంటే 4-5 అవర్స్ కంటే ఎక్కువ కాదు మీకు టైం. ఇవన్నీ కూడా కంప్లీట్ చూడండి ఫస్ట్ స్టెప్. ఇవి చూసిన తర్వాత ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ తీసుకోండి, ఈ క్వశ్చన్ పేపర్ని సాల్వ్ చేసే ట్రై చేయండి. 99% మీరు చేయగలుగుతారు. ఏదైనా 1-2 క్వశ్చన్స్ మీకు అర్థం కాకపోతే ఇంకొకసారి వీడియో చూసి ట్రై చేయండి, అప్పుడు క్లియర్గా అర్థమైపోతుంది. ఓకే, అర్థమైంది కదా. సో ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేయండి. లేదు ఇవి ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇది చూసిన తర్వాత కూడా మీకు డౌట్ వచ్చింది అనుకోండి, కామెంట్లో మెసేజ్ చేయండి, మనం ఇంకొకసారి దానికంటే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సరే ఇవి చేయగలుగుతున్నాం అంటే ఈ 3 టాపిక్స్ వీడియో చూసినాము, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేయగలుగుతున్నాం అంటే మనకు పాస్ మార్క్స్ వస్తున్నాయి, కన్ఫామ్గా పాస్ అవుతాం. నెక్స్ట్ మన ఆలోచన ఏం కావాలా? స్కోర్ కోసం ట్రై చేయాలి. నెక్స్ట్ మీరు ఏం చేయాలి? అప్పుడు నెక్స్ట్ టాపిక్స్ ఏవైతే రిమైనింగ్ టాపిక్స్ దానికి సంబంధించిన వీడియోస్ చూడండి. తర్వాత ఏం చేయాలా? మరి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఆ పేపర్ కాకుండా వేరే పేపర్ తీసుకొని ప్రీవియస్ది ఒకసారి సాల్వ్ చేసేకి ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు మీరు మొత్తం అన్ని టాపిక్స్ సంబంధించిన వీడియోస్ చూసినారు, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఒక 2 times ఎగ్జామ్ రాసినారు కాబట్టి ఇక్కడికి మీకు 99% అన్ని టాపిక్స్ కవర్ అయితే, ప్లస్ మీకు మంచి స్కోర్తో కూడా మనం పాస్ అయిపోవచ్చు. పాస్ 100% అవుతాము, మంచి స్కోర్ కూడా తెచ్చుకోవచ్చు. ఈ ప్యాటర్న్లోనే చదవండి. ఫస్ట్ మీరు చేయాల్సినది వీడియోస్ని చూడండి, ఎందుకంటే మీ టెక్స్ట్ బుక్ తీసుకుని చదివితే మీకు కన్ఫ్యూజన్స్ డిఫరెంట్ డౌట్స్ వస్తాయి. కాబట్టి మీరు ఫస్ట్ వీడియోస్ చూసిన అనుకోండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఓవరాల్గా సబ్జెక్ట్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేసేటప్పుడు ప్రీవియస్ ఇయర్ పేపర్ మీరు సాల్వ్ చేస్తే మీకు అప్పుడు అర్థమవుతాయి. డౌట్స్ ఏమైనా వస్తే ఇంకొకసారి చూస్తారు, అట్లా మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ పోతారు. క్లియర్. టైం తక్కువ ఉంది కాబట్టి మీరు మరీ టెస్ట్ తీసుకొని నోట్స్ తీసుకొని అంతా చదువుకుంటూ కూర్చోాలంటే టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి జస్ట్ మీరు వీడియోని 1-2 సార్లు చూడండి, మీరు క్లియర్గా అర్థమవుతుంది. ఏదైనా డౌట్ వస్తే కావాలంటే ఒక షార్ట్ నోట్స్ లాగా రాసుకొని మరి కావాలంటే మీరు ఎగ్జామ్ అయితే రాయండి. క్లియర్ కదా. వన్స్ ఈ 3 టాపిక్ అయిపోయిన తర్వాత కోఆర్డినేట్ జామెట్రీ, డిఫరెన్షియల్ క్యాలిక్యులస్, తర్వాత దీంట్లో ఓన్లీ మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ ఇవి మాత్రమే చేయండి. ఇవి చేసిన తర్వాత సెకండ్ టైం ప్రీవియస్ ఇయర్ పేపర్ రాయండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ని సాల్వ్ చేయండి. అక్కడికి మీకంటూ 100% కాన్ఫిడెన్స్ వస్తుంది, పాస్ అయిపోతాం. అది ఇలా మ్యాథ్స్ 1 ఒకటి పాస్ అయితే సరిపోదు కదా. మనం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ ఇయర్లో ఉన్నారనుకోండి, ట్రై చేయండి. ఫస్ట్ ఇయర్లో ఉన్నా ఏ ఇయర్లో ఉన్నా కూడా మన ఫస్ట్ గోల్ ఏమి ఉండాలంటే అన్ని సబ్జెక్టులలో మినిమం పాస్ మార్క్స్ మనం బయటకు వచ్చాలి. అది ఫస్ట్ గోల్ కావాలి. మనకున్న 6 సబ్జెక్ట్లో 3 ఎక్కువ మార్క్స్ తెచ్చుకొని 3 సప్లీలు పెట్టుకొని ఇది కాదు ప్యాటర్న్ డిప్లొమాలో. సో ఫస్ట్ ప్రయారిటీ మనం అన్ని సబ్జెక్ట్స్ పాస్ కావాలా. పాస్ అయిపోతామనే కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత అన్ని సబ్జెక్ట్స్లో 50+ స్కోర్తో మనం బయటికి రావాలని ట్రై చేయాలి. లేదు 50+ కూడా మనం సాల్వ్ చేయగలుగుతాం అంటే మనకు మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్ని సబ్జెక్టులు అనిపించింది అనుకోండి, తర్వాత 60కి పెట్టుకోవాలి మన టార్గెట్. ఇలా పెంచుకుంటూ పోవాలి. పెంచుకుంటూ పోయే టైం తక్కువ ఉంది అనిపిస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ ఉంది, మ్యాథ్స్ ఇంట్రెస్టెడ్ లేదా కోర్ సబ్జెక్ట్ లేదా ఫిజిక్స్ ఏదైనా ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, దాంట్లో మంచి స్కోర్ తెచ్చుకునేకి ట్రై చేయాలి. ఓకే, ఇప్పుడున్న తక్కువ టైంలో ఆల్రెడీ ముందు నుంచి మనల్ని ఫాలో అవుతా అంటే కనుక వాళ్ళకి స్కోర్ కోసం ట్రై చేయొచ్చు, కానీ అంటే ఫుల్ మార్క్స్ కోసము. మిగతా వాళ్ళు ఎవరైతే అంటే మనం జస్ట్ ఫస్ట్ పాస్ అయ్యేది మన గోల్ అని ఎవరైతే ఉంటారో ఎక్కువ సప్లీలు ఉన్నవాళ్ళు ఫస్ట్ నేను చెప్పినట్ల ఫస్ట్ మన క్లాసెస్ అన్నీ కూడా ఒకసారి వినండి. క్లాసెస్ విన్న తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేయండి. తర్వాత డౌట్ వస్తే ఇంకా
నంబర్ ఉంది కదా ఇన్స్టిట్యూట్ నంబర్కి 900000256161 మెసేజ్ పెట్టండి. ఏదైనా టాపిక్స్ డౌట్స్ ఉంటే కనుక, లేదా మీరు కామెంట్స్లో పెట్టినా కూడా పర్లేదు. సో ఎక్కువ మందికి ఏ టాపిక్స్ అయితే డౌట్స్ ఉంటాయో దాన్ని మనం ఇంకోసారి కలంటే డిస్కస్ చేద్దాం, క్లారిఫై చేసుకుందాం. ఏదైనా డౌట్స్ ఉంటే ఇంకోసారి రివిజన్ లాగా చేసుకుందాం. క్లియర్ కదా? సో ఈ విధంగా చదివితే మనం ఖచ్చితంగా ఉన్న తక్కువ టైంలోనే మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకుని 100% అయితే కనుక పాస్ అయిపోవచ్చు. నాట్ ఓన్లీ మ్యాథ్స్ సబ్జెక్ట్, అన్ని సబ్జెక్టు కూడా మనం పాస్ కావచ్చు. మ్యాక్సిమం వరకు ఎంతైతే వీలైతే అంతవరకు మనం సపోర్ట్ చేసి ట్రై చేస్తాం. కాబట్టి మీరు జస్ట్ ఫాలో కాండి, క్లాసెస్ని వినండి, షార్ట్ నోట్స్ లాగా రాసుకోండి, రివిజన్ ఈజీగా అవుతుంది, మనం ఎగ్జామ్లో ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఈ ఈ గ్యాప్లో అంటే 23rd నుంచి మనకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి అంతవరకు మనం ఈ విధంగా ప్లాన్ చేసుకుందాం. 23rd నుంచి ఎగ్జామ్స్ ఏదైతే స్టార్ట్ అయ్యో ముందు రోజు దానికి సంబంధించి ఒక ప్రీవియస్ పేపర్ని సాల్వ్ చేయడము, లేదా ఏవైతే డౌట్స్ ఎక్కువ ఉన్నాయో ఆ డౌట్స్ని క్లారిఫై చేయడము, ఏదో ఒకటి నేనైతే రివిజన్ చేస్తాను ముందు రోజు కూడా. ఓకే, ఎంత వీలైతే అన్ని ఎగ్జామ్స్కి అన్ని సబ్జెక్ట్స్ కూడా మనం సపోర్టివ్గా ట్రై చేద్దాం. ఎంత వీలైతే ఎంత మేము సపోర్ట్ చేసే ట్రై చేస్తాం మీకు. ఓకేనా? మీరు జస్ట్ ఫాలో కాండి అంతే. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా అయితే హెల్ప్ అవుతుంది. ఓకే, సరే, మనం ఇప్పుడు వరకు డిస్కస్ చేసాం, అంత బాగా ఉంది. ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూద్దాం, సో దట్ మనకు అర్థమవుతుంది మనం చదువుకున్న ప్యాటర్న్లో మనం వర్కౌట్ అవుతామా లేదా అనేది. సో ఒక ప్రీవియస్ ఇయర్ 2024 సంబంధించిన పేపర్ ఒకటి తీసుకున్నాము. దీంట్లో మనం చదువుకున్నట్లు అంటే మనం డిస్కస్ చేసినట్ల ఒకసారి పేపర్ చూద్దాం, ఆ ప్యాటర్న్లో ఉందా లేదా అనేది చూద్దాం. ఓకే, సరే, ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే ఇంకా ఫస్ట్ క్వశ్చన్ ఎక్కడ నుంచి ఇచ్చినాడు మనకు? రేంజ్ అడిగినాడు. సో మనం ఏమనుకున్నాము, ఇక్కడ నుంచి ఏమడుతాడు, ఫంక్షన్స్ అనే టాపిక్ నుంచి ఏమడుతాడు, ఒకటి డొమైన్ అడుగుతాడు, లేదా రేంజ్ అడుగుతాడు, రేంజ్లో మ్యాక్సిమం రేంజ్ అడుగుతాడు, లేదా మినిమం రేంజ్ అడుగుతాడు, లేదా యూనివర్స్ అడుగుతాడు. ఉన్న కేసెసే ఇవి ఈ క్వశ్చన్ నుంచి. సో మనకి ఈ ఏరియా నుంచి మిస్ అయ్యి వేరే క్వశ్చన్ రాదు. నెక్స్ట్ పార్షల్ ఫ్రాక్షన్లో 2 ఫ్యాక్టర్స్ అడగచ్చు, 3 అడగచ్చు, 4 అడగచ్చు, న్యూమరేటర్లో 1 ఉండొచ్చు, లేదా ఏదైనా ఫంక్షన్ ఉండొచ్చు. ఫంక్షన్ కూడా సింపుల్ ఫామ్లో ఉండొచ్చు, కాంప్లెక్స్ ఫామ్లో ఉండొచ్చు. ఏది ఇచ్చినా కూడా మనం దీన్ని 100% సాల్వ్ చేయొచ్చు. సో ఇది కూడా చేయొచ్చా మనం? 100% చేయొచ్చు. నెక్స్ట్ మనం మ్యాట్రిక్స్లోకి వెళ్ళిపోతే, మ్యాట్రిక్స్ చూడండి, A+B అడిగినాడు. సో ఇవి కేసెస్ ఏమున్నాయి, A+B కానీ, ఇవి మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన వీడియోలో లైట్గా ఇక్కడ చెప్తా. A+B కానీ, లేదా A-B కానీ, లేదా మనం det A+det B అని కానీ, ఈ కలర్ కొంచెం కనిపించడం లేదా, ఒక్క నిమిషం చేంజ్ చేద్దాం, లేదా A+B, ఒక్క నిమిషం బ్లాక్ తీసుకుందాం, A+B det అని కానీ, లేదా 2A+3B det అని కానీ, లేదా A² అని కానీ. ఓకే, A² క్వశ్చన్ కిందనే ఇచ్చానండి. సో ఈ విధంగా మనకు అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అన్ని సింపుల్ క్వశ్చన్స్, అంటే 2/2లో మ్యాక్సిమం 2/2లో ఉంటుంది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, కాబట్టి ఈ ఫార్మాట్లలో ఉంటుంది. ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేసాం, జస్ట్ మీరు ఆ వీడియో చూస్తే సరిపోతుంది అంతే. సో 3rd క్వశ్చన్, 4th క్వశ్చన్, సో క్లియర్ కదా? నెక్స్ట్ మనం ట్రిగ్నామెట్రీ నుంచి తీసుకుంటే, ఈ ట్రిగ్నామెట్రీ క్వశ్చన్స్ మనం షార్ట్లో కూడా డిస్కస్ చేసాం. అంటే కొన్ని క్వశ్చన్స్ ఇచ్చినా మీకు ఇవే ఫార్మాట్లోనే క్వశ్చన్స్ వస్తాయి చూడండి. సో సేమ్ క్వశ్చన్ మీరు ఒకసారి చూస్తే సేమ్ క్వశ్చన్స్ ఇవి రెండు కూడా. సో అవే రిపీట్ అవుతా ఉంటాయి ఎక్కువ వరకు కూడా, కాబట్టి మనం కన్ఫ్యూజ్ కావాల్సిన పర్లేదు. ఇది కాంప్లెక్స్ నెంబర్స్. నేనేమన్నా అంటే ఈ టాపిక్ని వదిలేసేయండి, మీ మిగతా అన్ని టాపిక్స్ అయిపోయిన తర్వాత నేను ఒక షార్ట్ వీడియో అయితే తీస్తాను. ఇది కాంప్లెక్స్ నెంబర్ పైన ఒక షార్ట్ వీడియో అయితే తీసుకుంటాము, అక్కడ మనం డిస్కస్ చేద్దాం ఎంత సింపుల్గా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే వద్దు. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారల్ లైన్స్. ఇది క్వాడ్రేట్ జామెట్రీ నుంచి. క్వాడ్రేట్ జామెట్రీలో స్ట్రైట్ లైన్, తర్వాత సర్కిల్స్, పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా. సో ఆల్మోస్ట్ ఆల్ స్ట్రైట్ లైన్, సర్కిల్ నుంచి మనకు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అయితే ఎగ్జామ్లో వస్తుంది. చాలా సింపుల్. స్ట్రైట్ లైన్లో టోటల్గా 5 టాపిక్స్ ఉంటాయి, సర్కిల్స్లో టోటల్గా 4 టాపిక్స్ ఉంటాయి. అంటే టోటల్గా మనకు 9 to 10 టాపిక్స్ ఉంటాయి. 9 to 10 టాపిక్స్లోనే 2 క్వశ్చన్స్ వస్తాయి. 3 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? జస్ట్ 10 టాపిక్స్ ఉన్నాయి. ఈ 10 టాపిక్స్లో నుంచే 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. రిమైనింగ్ ఆ 10 అనుకుంటే 2 పోతే 8లో నుంచి రిమైనింగ్ క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఉన్నవే వద్దులేండి, ఎస్ఏ టైప్ క్వశ్చన్ కాదు, మనం షార్ట్ ఆన్సర్ గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి ఈ 10లో నుంచి 2 వస్తాయి అనుకోండి. తర్వాత ఎందుకంటే మనం ఎలిప్స్, పారాబోలా, హైపర్ నుంచి మనకి ఎస్ఏ టైప్ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ 10లో నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. సింపుల్. ఆ 10 క్వశ్చన్స్ కూడా చాలా సింపుల్, మీరు ఒకసారి వీడియో చూడండి అంతే చాలు. నెక్స్ట్ ఫైండ్ ద డెరివేటివ్. డిఫరెన్సియేషన్ అడిగినాడు. ఇది అసలు ఏమన్నా క్వశ్చన్? 2x² అంటే ఎంత? 2x². 4x అంటే ఆన్సర్ ఎంత? 4. 3కి ఆన్సర్ ఎంత? 0. అంటే 4x+4. సో 4 తీస్తే x+1 అనేది ఆన్సర్. 4 × x+1 ఆన్సర్. చూడండి ఎంత సింపుల్గా ఉంది కదా ఆన్సర్. తర్వాత లిమిట్స్ అనే క్వశ్చన్ కూడా మనం డిస్కస్ చేసాం. ఒక్కసారి వీడియో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది మీకు కదా. సో అన్ని మ్యాక్సిమం టాపిక్స్ అన్నీ కూడా మనం కవర్ చేసినట్టే. అంటే మీరు ప్రీవియస్ వీడియోలో నేను ఎంతమంది చెప్పినట్లు ఒక్కసారి చూడండి, తర్వాత ప్రీవియస్ ఇయర్ పేపర్, ఈ పేపర్ తెలిసిన పర్లేదు, మీకు ఇష్టమైన క్వశ్చన్ పేపర్ తీసుకోండి, 25, 23, 20 ఏదైనా తీసుకోండి, అన్ని క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయగలుగుతారు 100%. ఓకే, నెక్స్ట్ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ తీసుకుంటే గ్రామర్స్ రూల్ మనకి ఏమేమి ఉన్నాయి దాంట్లో అడిగితే మనకు ఇన్వర్స్ అడుగుతాడు, లేదా 3/3లో ఏ ఇంటి అడుగుతాడు, లేదా క్రామర్స్ మెథడ్ అడుగుతాడు, గాడ్జన్ మెథడ్ అడుగుతాడు, లేదా ర్యాంక్ అడుగుతాడు,
అంతే కదా. లేదా ఈజ్ ఈక్వల్ టు 0 అని కానీ, లేదా ఈజ్ ఈక్వల్ టు 1 అని కానీ, లేదా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా అని కానీ, ఈ టైప్లో ఈజ్ ఈక్వల్ టు ప్రూవ్ చేయమని అడుగుతాడు. ఇవే కదా మనకున్నది క్వశ్చన్స్. ఈ ఏరియా నుంచే క్వశ్చన్ రావాలి, వేరే క్వశ్చన్ లేదు. నెక్స్ట్ 12th క్వశ్చన్ ఏమి ఎక్కడి నుంచి ఇచ్చినాడు చూడండి, ట్రిగ్నామెట్రీ నుంచి ఇచ్చినాడు. ట్రిగ్నామెట్రీలో నేను ఏదైతే 5 టాపిక్స్ చదువుకోమన్నానో అప్ టు ఇన్వర్స్ వరకు, ఇన్వర్స్ అంటే ఇవే కదా టాపిక్స్, అప్ టు ఇన్వర్స్ వరకు ఈ 5 టాపిక్స్ ఒకసారి చూసుకోండి. మీకు ఈ ఏరియా నుంచి అసలు క్వశ్చనే మిస్ కాదు, ఆ 5 టాపిక్స్ చాలు. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏమి ఇచ్చినాడు 14th క్వశ్చన్లో, సెంటర్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్. నెక్స్ట్ హైపర్బోలా పైన క్వశ్చన్ ఇచ్చినాడు. సో ఇవి కూడా అంతే, నేను ప్రతిసారి చెప్తున్నాను, మీరు ఒకసారి ఆ టాపిక్ సంబంధించిన వీడియో చూస్తే మీకే అర్థమైతే, మీరు ఏం వరి కావాల్సిన పని లేదు. ఓకే, నెక్స్ట్ 15th క్వశ్చన్ డిఫరెన్సియేషన్. ఇది కావాలంటే మనం ఆప్షన్లో పెట్టుకుందాం, ఎందుకంటే ఇక్కడ చూడండి ఒకసారి 11th క్వశ్చన్, 12th క్వశ్చన్, 13th క్వశ్చన్, 14th క్వశ్చన్ ఇవన్నీ మనం సాల్వ్ చేయగలుగుతాం. మీకు ఏదైనా టఫ్ అనిపిస్తే ఇక్కడ ఈ 15th క్వశ్చన్ లేదా 16th క్వశ్చన్ కొంచెం టఫ్ లాగా అనిపించచ్చు. నెక్స్ట్ మీరు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అండ్ నార్మల్. ఇది ఒకవేళ చదువుకుంటే, ఇది కూడా నేను వద్దన్నాను కదా, ప్రెసెంట్ ఇది కూడా వద్దులేండి, అవసరం లేదు, నేను మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. నెక్స్ట్ 18th 1 మ్యాక్సిమం మినిమం ప్రాబ్లం, ఇది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన, ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ఇంతవరకు అయితే మనం డిస్కస్ చేసుకున్నాము. ఏదైతే నేను వద్దంటాను అంటే 17th క్వశ్చన్, ఈ టాంజెంట్ నార్మల్ అనే క్వశ్చన్, ఇది కూడా ఈజీనే. నెక్స్ట్ ఇది డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పార్టికల్స్ అనేది క్వశ్చన్ కూడా, అంటే 17th క్వశ్చన్, 18th క్వశ్చన్ ఇవి కూడా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అంటే ఒక్కసారి మనం ఎస్ఏ టైప్ క్వశ్చన్లో తీసుకుంటే 11th క్వశ్చన్, 12th, 13th, 14th, 18thలో ఏ బిట్, ఇవి చాలా డెడ్ ఈజీ. అంటే ఒక్కసారి మీరు వీడియో చూసినా కూడా మనం సాల్వ్ చేయగలుగుతాం, పెద్ద వరి కావాల్సిన పని లేదు. ఈ 80 మనం ఇక్కడికి ఏమైతే 1, 2, 3, 4, 5 క్వశ్చన్స్లో ఆఫే చేయగలుగుతాం. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆప్షనల్గా 17th క్వశ్చన్ కూడా నేర్చుకుంటాము. 17th వస్తే ఇది ఈజీగా చేసేస్తాము, లేదా ఒక్కొక్కసారి టఫ్ వచ్చింది అనుకోండి, అప్పుడు 18thలో ఏ మాత్రమే రాసి బి క్వశ్చనే ట్రై చేస్తాము. ఎందుకంటే ఇది ప్రాబిలిటీ పైన వస్తుంది క్వశ్చన్, మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఈ క్వశ్చన్. కాబట్టి ఒక్కొక్కసారి ఈజీగా వస్తుంది, ఒకసారి టఫ్ వస్తుంది. కాబట్టి మనం ఇది వదిలేసినా సరిపోతుంది. అంటే 17th క్వశ్చన్ టఫ్ వచ్చినప్పుడు 18thలో బీని వదిలేస్తాం, టఫ్ వస్తే మనం చేయలేకపోతే, లేదంటే మనం 17th క్వశ్చనే కంప్లీట్గా చేయొచ్చు. సో యాజ్ ఆఫ్ నౌ వరకు మన ఛానల్లో ఏదైతే ప్లేలిస్ట్లో ఏదైతే ఉన్నాయో క్లాసెస్, ఆ క్లాసెస్ చూసినా కూడా మీరు ఇవన్నీ క్వశ్చన్స్, అంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ తీసుకుంటే కనుక షార్ట్ ఆన్సర్లో అవుట్ ఆఫ్ 10లో మీరు ఖచ్చితంగా 8 క్వశ్చన్స్ చేయగలరు. తర్వాత ఎస్ఏ టైప్ క్వశ్చన్స్లో అవుట్ ఆఫ్ 5లో మనం చేయాల్సిన దాంట్లో 4.5 క్వశ్చన్ 100% మనం సాల్వ్ చేయొచ్చు. మీరు ఒకసారి అన్ని క్లాసెస్ని థరోగా ఇంకా ఒకసారి చూస్తే అంతే. మనం పెద్ద కష్టపడాల్సిన పని అయితే లేదు, జస్ట్ 4 to 5 hours మాత్రమే ఉంటాయి వీడియోస్ అన్ని కలిపినా కూడా. సో 1-2 సార్లు జాగ్రత్త చూడండి, షార్ట్ నోట్స్ లాగా ఒక పేపర్లో ప్రిపేర్ చేసుకోండి. నోట్స్ అంటే అంతా రాసుకుంటూ కూర్చోద్దండి, జస్ట్ ఫార్మాస్ మాత్రమే. లేదు షార్ట్ నోట్స్ కూడా అవసరం లేదనుకుంటే 1-4 సార్లు వీడియో చూసినా కూడా మీకు ఇంకా బెటర్గా అర్థమవుతుంది. క్లియర్? ఏదైనా డౌట్ ఉంటే కనుక మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యారు కదా, అక్కడ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా మీరు మెసేజ్ చేయండి, ఏమైనా అప్డేట్స్ ఉన్నా అక్కడ షేర్ చేస్తాను. కామెంట్లో చేసినా పర్లేదు, ఇన్స్టిట్యూట్ నెంబర్కి మెసేజ్ చేసినా కూడా పర్లేదు. ఎక్కువ మందికి ఏదైతే నీడ్ ఉంటుందో దాన్ని మనం ఫస్ట్ ప్రయారిటీ కింద సాల్వ్ చేసేకి ట్రై చేద్దాం. నాట్ ఓన్లీ మ్యాథ్స్ సబ్జెక్ట్, సో కామన్ సబ్జెక్ట్స్ అయినా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్లస్ డ్రాయింగ్ సబ్జెక్ట్లో మనం మ్యాక్సిమం అన్ని టాపిక్స్ని కవర్ చేసేకి ట్రై చేద్దాం. ఆల్రెడీ ఉంటాయి, ఇంకొకసారి రివిజన్ చేసేకి ట్రై చేద్దాం. ప్యారల్గా మెకానికల్కి, ఆటోమొబైల్కి, సివిల్ సంబంధించి కోర్ సబ్జెక్ట్స్ని కూడా మ్యాక్సిమం వరకు కవర్ చేసేకి ట్రై చేద్దాం. ఇది రెగ్యులర్ సబ్జెక్ట్స్ వరకు. మీరు కనుక ఆల్రెడీ థర్డ్ ఇయర్లో ఉన్నా లేదా థర్డ్ ఇయర్ అయిపోయిన వాళ్ళు ఉన్నా, అంటే సప్లీల కోసం చూస్తా అంటే వీడియోస్ కనుక, సో ఈ సెట్కి సంబంధించి ఈ సెట్ ఛానల్ వేరే ఉంటుంది తెలుసు కదా, ఈ సెట్కి సంబంధించి వేరే ఛానల్ ఉంది, అక్కడ మీకు ఈ సెట్కి సంబంధించిన అన్ని క్లాసెస్ ఉంటాయి. మీరు దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అక్కడ మీకు కావాలంటే దానికి సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా అక్కడ దొరుకుతాయి. ఇది రెగ్యులర్ క్లాసెస్ సంబంధించిన ఛానల్. క్లియర్ కదా? ఓకే, థ్యాంక్ యూ.